వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు, అదేవిధంగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాల నాని గారు, ఈరోజు వీళ్ళిద్దరూ కూడా ఒకసారి చూస్తే అసలు రాజకీయాల్లో ఎవ్వరికీ రాని కష్టం వారికి వచ్చింది, ఎవరికి పట్టని దుస్థితి ఈరోజు వారికి పట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఒక వెలిగారు వారిద్దరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేలుగా టీడీపీని భిక్ష పెట్టింది వారికి. ఇద్దరు కూడా వల్లభనేని వంశీ గారు అయితే 2 సార్లు టీడీపీ నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొడాల నాని గారు అయితే 2 సార్లు గుడివాడ నుంచి మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సో తర్వాత 2014 ఎన్నికల్లో కొడాల నాని గారు వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యి పౌర సరఫరా శాఖ మంత్రిగా 2.5 సంవత్సరాల బాధ్యతలు ఆయన నిర్వర్తించారు. ఆ తర్వాత 2024లో గుడివాడలో మరి ఎన్ఆర్ఐ వెనుగండ్ల రాము గారు కూటమి అభ్యర్థి చేతిలో చిత్తుగా ఓటమి చెందారు. ఇక వల్లభనేని వంశీ గారి విషయానికి వస్తే 2009లో విజయవాడ పార్లమెంటుకు పోటీ చేసి ఒక 20,000 తక్కువ ఓట్లతోటి ఓటమి చెందాడు, అప్పుడు లగడపాటి రాజగోపాల్ గారి చేతుల్లో. తర్వాత 2014, 2019 2 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. మరి 2019లో ఆయన గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సంవత్సరం తిరిగేలోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సభ్యుడిగా మారిపోయాడు. వైసీపీ తరపు నుంచి ఆయన గలాన్ని వినిపించడం మొదలుపెట్టాడు. ఇక గలాన్ని వినిపిస్తే పర్లేదు, తెలుగుదేశాన్ని ఇష్టానుసారంగా తిట్టాడు. సాక్షాత్తు నారా లోకేష్ గారు పుట్టుకొని అవమానించాడు. నారా భువనేశ్వర్ గారి శీలాన్ని శంకించినటువంటి వ్యక్తి ఈ వల్లభనేని వంశీ. సో కాబట్టి ఆయన సామాజిక వర్గం మొత్తం కూడా ఆయన వెలేసింది. సో 2024 ఎన్నికల్లో మరి చిత్తుగా ఓటమి చెందాడు ఆయన గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా. సో ఇప్పుడు అనేక కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆ కేసులకు సంబంధించి దాదాపు 137 రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించాడు. సరే, ఆ తర్వాత ఎట్టకేలకు బయటకు వచ్చాడు, బెయిల్ మీద ఉన్నాడు. సో జైల్లో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు పడ్డాడు, అష్ట కష్టాలు పడ్డాడు, మరి చాలా మానసికంగా కుంగిపోయాడు. ఇక కొడాల నాని గారి విషయానికి వస్తే ఆయన కూడా అంతే, అరెస్ట్ భయం వెంటాడుతుంది. ఆయన మీద కూడా అనేక కేసులు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆయనకు పాపం బైపాస్ సర్జరీ జరిగింది. ఆయన ముంబైలో ఒక హాస్పిటల్లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన వాల్స్ బ్లాక్ అయితే సర్జరీ జరిగిన పరిస్థితి ఉంది. చాలా వీక్గా ఉన్నారు. మీరు చూడొచ్చు, కొడాల నాని గారికి ఆ బెల్ట్ చూడొచ్చు, గుండెకి అటాచ్ చేసి ఒక బెల్ట్ కూడా కనపడతా ఉంది. ఇద్దరు కూడా మానసికంగా కుంగిపోయారు. ఆరోగ్యం పరంగా చూస్తే చాలా డ్యామేజ్ అయిపోయారు. అసలు నిజంగా ఒకప్పుడు కలకల్లాడే వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా. అసలు ఇప్పుడు వాళ్ళ ఫేసులు పూర్తిగా మాడిపోయినాయి. అత్యంత దారుణంగా తయారైపోయిన పరిస్థితి. ఆరోగ్యం ఏమీ బాగలేదు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పతనం అయిపోయారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారే కనుక వీళ్ళని ఆ విధంగా ప్రోత్సహించకుండా ఉన్నట్లయితే, వీరి భాషని జగన్మోహన్ రెడ్డి గారు కనుక కనీసం కంట్రోల్ చేసి ఉన్నట్లయితే, ఈరోజు వల్లభనేని వంశీ గారు, కొడాల నాని గారి పరిస్థితి ఇంత దారుణంగా, ఇంత దైనందనీయంగా ఉండే పరిస్థితి ఉండేది కాదు. చక్కగా ఒకవేళ ఓడిపోయినప్పటికీ కూడా వ్యాపారాలు చేసుకుంటూ వారి నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా ఉండేవారు, ప్రజల్లో తిరిగేవారు. అదే తెలుగుదేశంలో కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరికి మంచి భవిష్యత్తు ఉండేది. ఇద్దరిలో ఎవరో ఒకరు మంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో మంత్రిగా ఉండేవారు. ఉదాహరణ చూస్తే మరి 2004లోనే మరి కొడాల నాని గారు తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యే గెలిచారు. 2009లో తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యే గెలిచారు. ఆయన అదేవిధంగా టీడీపీలో ఉన్నట్లయితే మరి 2014లో ఖచ్చితంగా మంత్రి పదవి వరించేది. 2024లో కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొడాల నాని గారు మంత్రి అయ్యేవారు. ఎందుకంటే చాలామంది టీడీపీని చూస్తే గొట్టిపాటి రవికుమార్ ఆయన కాంగ్రెస్లో రాజకీయాలు చేశాడు, వైసీపీలో రాజకీయాలు చేశాడు. కేవలం 2019 ఎన్నికలు, 2024 ఎన్నికలు, ఈ 2 ఎన్నికల్లోనే టీడీపీ నుంచి గెలిచాడు ఆయన. మరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన గొట్టిపాటి రవికుమార్ గారిని చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో తీసుకున్నారు, ఆ సామాజిక వర్గం కోటా కింద. యాక్చువల్గా ఆ కోటా కొడాల నాని గారికి ఉండాల్సింది. కొడాల నాని గారు గొట్టిపాటి రవికుమార్ గారి స్థానంలో ఉండాల్సినటువంటి నాయకుడు. కాకపోతే దురదృష్టవశాత్తు నోటి దురుసు, ఇష్టానుసారంగా మాట్లాడటం, ఇష్టానుసారంగా దూషించటం, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని పదే పదే పరుష పద్యాలతో వాడు, వీడు, పప్పుగాడు, తుప్పుగాడు అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడటం, చివరికి వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ సొంత సామాజిక వర్గం వాళ్ళు వెలేసిన పరిస్థితి. కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు, ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందినవారు. ఆర్థికంగా ఒక్కొక్క మెట్టు వేసుకుంటూ బలోపేతమయ్యారు. సో వల్లభనేని వంశీ గారు అయితే పరిటాల రవి గారికి అత్యంత అనుచరుడు. సరే, ఆయన పేరు చెప్పుకొని డబ్బులు ఏదో సంపాదించాడు, లేదా ఆయన బినామీగా ఉండి ఆయన డబ్బులు ఏదో తీసుకున్నాడని టీడీపీలో ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బహుశా ఆరోపణలో నిజముందో అబద్ధం ఉందో అనేది అది వారికి, పరిటాల కుటుంబానికే తెలుసు. సో ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరు పరిస్థితి నిజంగా చాలా దారుణంగా మారిపోయింది. ఎలా ఉండాల్సిన లీడర్స్, ఒక డైనమిక్ పొలిటీషియన్స్ ఇద్దరు కూడా నిజంగా ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అందులో ఎలాంటి డౌటు లేదు. నియోజకవర్గంలో దాదాపు అందరినీ పేరు పెట్టి పిలిచేటువంటి చొరవ, చనువు అక్కడ కొడాల నాని గారికి ఉంది, ఇక్కడ వల్లభనేని వంశీ గారికి ఉంది. కానీ కేవలం వారి పతనానికి ఈరోజు వారు ఈ దుస్థితికి కారణం వారి నోటి దురిసే.
ఇప్పుడు వారికి కాస్త రియలైజ్ అవుతున్నట్టయితే స్పష్టంగా కనబడతా ఉంది. మనం తిడుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఇంకా ఎంకరేజ్ చేశారు కానీ కనీసం తిట్టమని కూడా చెప్పలేదు, తిట్టొద్దని కూడా చెప్పలేదు, కొన్ని సందర్భాల్లో తిట్టమనే చెప్పాడు. సో కాబట్టి ఈ దుస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే వాళ్ళలో కలిగింది. సో ఆ అభిప్రాయం ఏదైతే ఉందో మెల్లమెల్లగా వారిలో ఒక మార్పు కూడా కనపడతా ఉంది. వారు జైలు నుంచి మరి వల్లభనేని వంశీ గారు రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఒక మాట మాట్లాడలేదు, ఎవరిని తిట్టలేదు, చాలా సైలెంట్గా ఉన్నాడు. అదేవిధంగా కొడాలి నాని గారు, ఆయన కూడా అంతే, చాలా సైలెంట్గా ఉన్నాడు, ఎవరిని తిట్టడం లేదు. సో ఇక మీదట మరి వారి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, మారతారా? ఇలా ఈ విధంగా తిడితే సొంత కులమే వెళ్ళేస్తుంది, సో సొంత పార్టీ కూడా వెళ్ళేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి వారి ఇక నోరు అదుపులో పెట్టుకొని గౌరవంగా హుందాగా రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా, వారిలో మారేటువంటి అవకాశం ఉందా, వారిలో మార్పు వస్తుందా అనే దాని మీద అయితే సర్వత్రా ఒక చర్చ అయితే నడుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా. సో వైసీపీలో కూడా చాలామందికి ఒక అభిప్రాయం ఉంది, వీళ్ళిద్దరూ నోరేసుకొని చంద్రబాబు గారి మీద పట్టడం, సో చంద్రబాబు గారు మీద నోరేసుకొని పడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీరిని కంట్రోల్ చేయలేకపోవటం, చేయటంలో ఫెయిల్ అవ్వటం, సో వీరు తిట్లు అయితే ఉన్నాయి ప్రజలకు జుగుప్సాకరంగా అనిపించటం, తద్వారా వైసీపీని బూత్ పార్టీగా ప్రజలు అనుకోవటం. సో కాబట్టి వీళ్ళిద్దరితో పాటు ఇంకొంతమంది నాయకులు ఉన్నారు వైసీపీలో. సో వీళ్ళందరూ నోటి దురిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి కారణమైందనేటువంటి అభిప్రాయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్నటువంటి యువతలో కానీ, యువకుల్లో, పెద్దవాళ్ళలో కానీ స్పష్టంగా కనబడుతుంది. సో ఇక మీదట మరి వీళ్ళల్లో మార్పు ఏ మేరకు వస్తుందో వేచి చూద్దాం.